దీంతో పాటు ఇరాన్ నిన్న ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా 8 ప్యాక్స్ ఉంటాయండి. ప్యాక్ అంటే ప్యాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు అని ఒకటి ఉంటుంది, ప్యాస్ అని. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు 8 ఉంటే ఒకటి జోర్డాన్ దగ్గర మోహరించింది, వెస్ట్ ఏషియాలో ఉంటుంది అది ఖచ్చితంగా. దీన్ని ప్యాక్ని $300 మిలియన్ విలువైన ఈ ప్యాట్రియాటిక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్యాటరీస్ని ఇరాన్ మిస్సైల్స్తో నాశనం చేసింది, బూడిద పాలైపోయినట్టు తెలుస్తుంది. అది జోర్డాన్లో. అది అమెరికాకు ఒక తీవ్రమైన అవమానం అనమాట. అది కూడా ఎంత అవమానం అంటే ఇక చైనా రష్యాలకి అవి ఎంత అండి. ఇప్పుడు నాటోలో కూడా అవి ఇంపార్టెంట్, నాటోని రక్షిస్తున్నాం మనం. వీటికి అవమానం జరిగింది అంటే ఏంటి, అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ప్యాక్స్ను కూడా పేల్చేయచ్చు. అది కూడా ఇరాన్ చేతిలో నాశనం అయిపోవడం అమెరికాకి ఇది బిగ్గెస్ట్ హ్యూమిలియేషన్ అనమాట. ఈ విధంగా ఇరాన్ అనేది ఎక్కడ తగ్గడంలో వందలాది డ్రోన్లు చేస్తూనే ఉందన్నమాట. ఈ విధంగా ఇరాన్ అనేది తన అటాక్ని నిలుపుకుంది. ఇదంతా ఒక పక్షాన ఉంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు గత 24 గంటలు ఒకటే మాట్లాడాడు, మీరు ఎట్టి పరిస్థితుల్లో అన్కండిషనల్గా సరెండర్ అవ్వండి. మీకు ఒక బిగ్గెస్ట్ ఏది ఈ ఇజ్రాయెల్ మిగిలిన గల్ఫ్ కంట్రీస్కి అపాలజీ క్షమించడం అనేది అంటే 3000 సంవత్సరాల చరిత్రలో ఈ దేశాలకి ఇరాన్ ఎప్పుడు కూడా సారీ చెప్పలేదు. అంటే పర్షియన్ ఎంపైర్ నన్ను గుర్తించినట్టుంది. పర్షియన్ ఎంపైర్ ఎప్పుడు సారీ చెప్పలేదు, ఎప్పుడు ఓడిపోలేదు, ఇప్పుడు ఓడిచ్చేసానని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ నా సహోదర దేశాలకి నేను అటాక్ చేయనన్నా, అది కూడా నువ్వు వస్తే అటాక్ చేస్తానని, అది ఓడిపోవడం ఎలా అవుద్దని ఇరాన్ అనమాట.